తూర్పుగోదావరి జిల్లా గోకవరం ప్రధాన రహదారిని ఆనుకొనున్న పరిశుద్ధ యోహాను లూథరన్ దేవాలయంలో ఈ నెల 25వ తేదీ ఘనంగా జరిగే క్రిస్మస్ వేడుకలకు దైవజనులు సంఘస్థులు తార వెలసింది అనే పాటను పాడుతూ పెద్ద నక్షత్రాన్ని విద్యుత్ కాంతులతో అలంకరించి దేవాలయం వద్ద అమర్చారు. 98 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ చర్చ్ ఎంతో పవిత్రమైందన్నారు. యేసుప్రభు పుట్టిన విషయాన్ని నక్షత్రం తెలియచేస్తూ గొర్రెల కాపరులకు సమాచారం ఇవ్వడంతో అప్పటి నుంచి క్రైస్తవులంతా దేవుని పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకుంటూ డిసెంబర్ నెలలో క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఇంట ఈ నక్షత్రాలు దర్శనమిస్తాయని దైవజనులు తెలిపారు. హిందువులకు సంక్రాంతి, ముస్లింలకు రంజాన్, అలాగే క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ ఎంతో పవిత్రమైనదన్నారు. నవంబర్ నెల నుంచి ప్రారంభమై జనవరి నెల చివరి వరకు ఈ క్రిస్మస్ పండుగలు జరుపుకుంటామన్నారు. సహోదరులందరికీ గోకవరం పరిశుద్ధ లూథరన్ దేవాలయం తరఫున మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సంఘం చాలా చారిత్రాత్మకమైన సంఘం. అలనాడు మిషనరీస్ 1927వ సంవత్సరంలో స్థాపించి నేటికి 98వ సంవత్సరపు క్రిస్మస్ ఆరాధనలో మేమందరం పాలుపంపులు పొందడానికి దేవాదేవుడు ఇచ్చిన దివ్యమైన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి క్రిస్మస్లో అనేకమైన సింబల్స్ ఉంటూ ఉంటాయి. అందులో ప్రధానమైనది స్టార్. అలనాడు యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారని ఆకాశంలో ఒక వింతైన తార కనిపించడం, దాన్ని జ్ఞానులు కనుగొని మరి ఆ స్టార్ను వెంబడించి యేసయ్యను కనుగొన్నారు. దాని గుర్తుగా ఈ దినాన్ని మేము మా చర్చ్ దగ్గర స్టార్ వెలిగించి యేసయ్య పుట్టాడనే వార్తను మా గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మా సంఘంలో ఈ దినం మొదలుకొని డిసెంబర్ 25 వరకు అనేకమైన కార్యక్రమాలు మేము రూపొందించడం జరిగింది. సండే స్కూల్, క్రిస్మస్,